ఈ స్థితిలో ఉంచగలిగినామంటే కేవలం ఆయన ఆశయము ఆయన అనుగ్రహం తప్ప ఇంకో విషయం కాదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఊరుకోకూడదు ఇతర కూడా దొరికినటువంటి పరిస్థితుల్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా వెన్నట్టు చేసి నేనున్నాను మీకు ధైర్యం అని చెప్పి అటు అనిల్ గారికి కానీ నాకు కానీ పూర్తిగా విశ్వాసాన్ని పెంపొందించి ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఎందుకు మీరు భయపడుతున్నారో ఆరుగురులో నిర్వహించి మీకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి రైతు దీక్ష పేరుతో ఆరుగురులో ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఒక మనోధైర్యం ఆత్మస్థైర్యం రావడం జరిగింది. ఈ రోజు ఆ తర్వాత జరిగిన సందర్భంలో చాలా మంది ఇక్కడ పనిచేసి చాలా మంది లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ నాయకులు పార్టీలు వీళ్ళు కానీ బాబా పక్క తిక్కినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు దీనికి ఒక్కొక్క మండలంలో మండలం వంటి పెట్టుకున్నామంటే కూడా దిక్కులేని పరిస్థితులు ఉన్న రోజుల్లో ఒక్కొక్క మండల అధ్యక్షుడిని గలవలాడుకొని మధ్యలాడి బామాని ఈ రోజు ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికి కారణం ఆ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు. ఎందుకంటే ఈ రోజు దయచేసి మిత్రులారా రాబోయే ఎన్నికల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇకపోతే కొత్త కచ్చినలు పాత కచ్చినలు మర్చిపోయింది. ఎందుకంటే జిల్లాలో ఎవరెవరు పనిచేసారు ఎవరెవరు పనిచేయలేరు ఎవరి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారనే విషయం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. రేపు సుదర్శన్ రెడ్డి గారే ఈ రోజు మనందరికీ అది అనుమతి కావచ్చు అన్ని వేళ కావచ్చు నాకు కావచ్చు కష్టాల్లో పనిచేస్తే ఆరోగ్యంలో పనులు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు కూడా ముందు నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు పెట్టేందుకు మేము పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాతో పాటు సునీల్ కూడా ఉన్నాడు కాబట్టి సోదరులారా కొత్త వాళ్ళు కూడా ఆలోచించింది అందరు కలిసి పనిచేస్తాం. ముందు కష్టపడ్డారు కష్టకాలం ఉన్న కూడా ముందుగా ముందటి పోలేస్తాం. 2 సంవత్సరాల తర్వాత వచ్చే మళ్ళీ కార్యక్రమంలో ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాం. ఖచ్చితంగా సార్కి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కష్టపడ్డటువంటి మూలకుంటుండి అడుగు కూడా ఏదైనా స్థితిలో అరెస్టులకు దాడులకు గురైనటువంటి అవార్డులు ఉన్నారు సార్ ఇక్కడ ఈ పార్టీలో వాళ్ళని ఆడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నాదైనా నేనైనా ఈ నియోజకవర్గంలో మీ అడుగుదారులను నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరిలో రేపు ఇక్కడ మేమందరం కలిసి కూడా మా ముగ్గురితో పాటు నలుగురం కలిసి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీలకు అందరం కూడా మా శక్తి మాత్రం లేకుండా పనిచేస్తాం. ఖచ్చితంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీకి పాల్గొనే నియోజకవర్గం నుంచి పంపిస్తాం. ఎందుకంటే పార్లమెంట్ లో రేపు చెప్పాలకి నియోజకవర్గాన్ని నాకు ఎక్కువ పోతే అని చెప్పాల్సిన బాధ్యతలు మనం తీసుకున్నాం సోదరులారా. ఇకపోతే ఎవరు అధైర్యపడకండి మీ పక్షాన కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మేము కూడా మీలాంటి కార్యకర్తలు మేము ఉన్నామనే విషయాన్ని మేము గుర్తుంచుకోలేదు. ఇక చేరికలు ఇవన్నీ అంటారా చాలా సందర్భాలలో చేరికల విషయం ఏముందంటే పార్టీ ఆలోచిస్తాయి మీదికెళ్ళి మనకు మెసేజ్ పంపుతుంది. ఎవరు ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకున్న తర్వాత ఎవరికి చెప్పేయాలి వాళ్ళకి ఇస్తుంది మీ ప్రియారిటీ మీకు ఉంటుంది. పోతానికి ఎవరికి అవకాశం లేదు. పురాణకు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు వెళ్ళకుండా నేను మా సోదరుడు పుల్లి చేసుకున్నారు ఒకరు అయినా నేను సంతోషపడ్డా పార్టీ బలోపేతం చేస్తున్నాను తప్ప ఎందుకు చేసుకున్నామని అడగలేదు. కాబట్టి గుర్తుంచుకోవాలి ఎవరికి ఏముండదు ఎవరు మీరు ఎవరైనా పనిచేస్తున్నా మీ పక్షాన కాంగ్రెస్ పడుకుంటారు. ఎందుకంటే ఎవరైనా కూడా చేరికల దగ్గర అడ్డంకులు చెప్పకూడదు. మనం మొత్తంగా వాడు బీజేపీ అంటున్నారు. బీజేపీ బలపడతారు గుర్తుంచుకో. ఈ ఎన్నికల్లో జీవనాన్ని వెళ్ళకపోతే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ బీజేపీ కలిసి మన మీద లేక యుద్ధం చేస్తారు సిద్ధమవుతారు. అప్పుడు మనం వేడుకుంటున్నాం మీరు దయచేసి చేరికల విషయంలో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎవరి చేరికైనా ఎవరు అడ్డుకోలేదు. నిజమే మీరు కష్టపడి మీరు ఆ ఊళ్ళలో గ్రామాలలో మీరు చేసిన మాట నిజమే. కానీ మనం మాట్లాడితే ఇంకో నలుగురు అవతల పార్టీకి బలమిత్రులను పెట్టమని గమనించమని చెప్తున్నాం. ఇందులో ఎవరి తక్కువ చేస్తుంది కాదు ఎవరు ఏరైనా మీ విలువలకు తక్కువ వస్తే మేము అడ్డముట్టమనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీని చెప్పకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు ముగ్గురికి పదవులు వచ్చినాయి ఆయనకు సమన్వయకర్తగా పోతుందంటే ఇక ఎప్పటి మీరే
స్థానిక సంస్థల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకరైపోయి పోటీ నిలబడ్డప్పుడు మనకు నష్టం అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మన బాధ్యత కథనుకుంటూ ఉంటాను ఆశిస్తూ మీ అందరికీ ఖచ్చితంగా మొన్న చేరిన వాళ్ళకైనా పాత వాళ్ళకైనా మేము అండగా ఉన్నాం, మీరు ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా మనందరికీ కష్టకాలంలో ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు మనం ఏమున్నా సమస్యలున్నా మా మధ్య ఏమన్నా మీరు నేరుగా సురేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.